ఇవాళ పార్లమెంట్ ఆవరణలో మూడో రోజు విపక్ష ఎంపీల ఆందోళన కొనసాగించారు. ఎస్ఐఆర్, సంచార్ సాధి, ఢిల్లీ పొల్యూషన్ వ్యతిరేకంగా నిరసన చేశారు కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ. దీంతో సంచార్ సాధి యాప్పై యూటర్న్ తీసుకుంది కేంద్రం. ఫోన్లలో సంచార్ సాధి యాప్ ప్రీ ఇన్స్టాల్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. సంచార్ సాధి యాప్ పై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విపక్షాల ఆందోళనలతో దిగివచ్చింది. ఫోన్లలో సంచార్ సాధి యాప్ ప్రీ ఇన్స్టాల్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. గతంలో పౌరులకు సైబర్ భద్రతను అందించాలనే ఉద్దేశంతో కేంద్రం అన్ని స్మార్ట్ ఫోన్లలో సాధి యాప్ను ప్రీ ఇన్స్టాల్ చేయడాన్ని తప్పనిసరి చేసింది. దీనిపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీంతో స్మార్ట్ ఫోన్లలో తప్పనిసరిగా సంచార్ సాధి యాప్ ఉండాలన్న ఆదేశాలను వెనక్కి తీసుకుంది. వరుసగా మూడో రోజు పార్లమెంట్ ఆవరణలో విపక్షాల ఆందోళనలు జరిగాయి. 4 కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు నిరసన ప్రదర్శన చేపట్టారు. నో టు కార్పొరేట్ జంగిల్ రాజ్, ఎస్ టు లేబర్ జస్టిస్ పేరుతో ఉన్న బ్యానర్ చేత పట్టుకుని ఆందోళన చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు విపక్ష ఎంపీలు పాల్గొన్నారు. లేబర్ కోడ్స్ ను వెనక్కి తీసుకోవాలని ఎంపీలు డిమాండ్ చేశారు. ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ పై పార్లమెంటులో చర్చ తప్పనిసరిగా జరగాలన్నారు వైనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. పొల్యూషన్ రాజకీయ సమస్య కాదని, కాలుష్యం నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందరూ సమిష్టిగా పొల్యూషన్ ను నియంత్రించేలా చూడాలన్నారు. रोज बोलती हूँ कि सबको इकट्ठा होकर कुछ करना चाहिए. राजनीतिक मामला नहीं है, ये सबको इफेक्ट कर रहा है. इसको हमें सीरियसली लेना चाहिए. चर्चा होनी चाहिए पार्लियामेंट में, और चर्चा के अलावा ठोस जो एक्शन है वो लेना चाहिए. सबको इकट्ठे होकर लेना चाहिए. గత 4 ఏళ్లుగా వెస్ట్ బెంగాల్కు రావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా. పెండింగ్ లో ఉన్న బకాయిలను విడుదల చేయడం లేదని ఫైర్ అయ్యారు. కేంద్రం నుంచి వెస్ట్ బెంగాల్కు దాదాపు 7,000 కోట్ల నిధులు రావాలని చెప్పారు. పీఎం ఆవాస్ యోజన బకాయిలు కూడా ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయన్నారు. ऑलमोस्ट 4 साल से बंगाल का जो 100 दिन का मनरेगा का जो ड्यूज है वो ड्यूज हमें छोड़ा नहीं है. कैलकाटा हाई कोर्ट ने ऑलरेडी 2 बार, एक बार ऑर्डर पास किया, नेक्स्ट टाइम कंटेम्प्ट भी हो गया, और उन्होंने बोला कि जल्द से जल्द इनका जो हमारा जो फंड्स बाकी है बोथ फॉर लेबर एंड वेजेस फॉर वर्क ऑलरेडी डन 7,000 करोड़ वो रुपए हमारा अटका हुआ है, वो रिलीज नहीं कर रहे. पीएम आवास योजना का पैसा जहाँ पे सेंटर स्टेट का शेयर होता है, हमारा शेयर का दे दिया है, वो शेयर नहीं किए हैं. తనపై కేంద్ర మంత్రి ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ పై స్పందించారు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తమకు క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. కొత్తగా 4 కార్మిక చట్టాలను తీసుకువచ్చి ప్రజలపై మోపుతున్నారని మండిపడ్డారు. తాను పార్లమెంట్ ఆవరణలోకి డాగ్ను తీసుకొస్తే తప్పేంటని ప్రశ్నించారు. పార్లమెంట్ ఆవరణలోకి కుక్కలు ప్రవేశించకుండా నిషేధించే చట్టం లేదన్నారు రేణుకా చౌదరి. पोल्यूशन में लोग मर रहे हैं, वो किसी की फिक्र की बात नहीं है. बीएलओ आत्महत्या कर ले रहे, वो उनके परिवार नाश हो गए, उसका कोई फिक्र नहीं है. ये लेबर लॉ जबरदस्ती हमारे सर पे थोप रहे हैं, उसका कोई परेशानी नहीं है. और ये आज के दिन ये जो टेलीफोन पे जबरदस्ती ऐप लगा रहे हैं, उसका कोई सवाल नहीं है. मगर रेणुका चौधरी का कुत्ता तो बवाल कर दिया है. వందే మాతరం గీతాన్ని రచించి 150 ఏళ్లు పూర్తి కావడంపై ప్రత్యేక చర్చను నడపనుంది లోక్సభ.